శ్రీకాళహస్తిలోని ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో శ్రీకాళహస్తి పాల సరఫరా సంఘం మహాజన సభను నిర్వహించారు. శ్రీకాళహస్తి పాల సరఫరా సంఘం మహాజన సభ శ్రీకాళహస్తిలోని ఓ ప్రైవేట్ కళ్యాణ మండపం నందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పాల్గొని సంక్రాంతి కానుక పాడి రైతులకు బోనస్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీకాళహస్తి పాల సొసైటీ సంఘం నందు తయారు చేసే పాలకోవా దేశవ్యాప్తంగా అత్యంత ప్రాముఖ్యత చెందిందని, పుష్ప సినిమాలో హీరో అల్లు అర్జున్ పాలకోవాను ఎంతగానో ప్రమోట్ చేశారో తాను కూడా శ్రీకాళహస్తి కలంకారీ వస్త్రాలను ప్రమోట్ చేస్తున్నానో అదేవిధంగా శ్రీకాళహస్తిలో తయారయ్యే పాలకోవాను ప్రమోట్ చేస్తామని తెలియజేశారు. సంక్రాంతి కానుకగా పాడి రైతులకు ఆవు పాలకు 3 రూపాయలు, బర్రె పాలకు 5 రూపాయలు ప్రతి లీటర్కు పెంపుదల చేసి సంక్రాంతి కానుకగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాడి రైతులకు అందజేస్తున్నారని తెలియజేశారు. మహాశివరాత్రి నాడు శ్రీకాళహస్తి దేవస్థానం నందు 4 పాలకోవా కేంద్రాలను ఏర్పాటు చేసి భక్తులకు రుచికరమైన పాలకోవాను అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నామని, దీనికి కార్యాచరణ చేపట్టనున్నామని తెలిపారు. రుచి వేరే వస్తుంది, మిషన్ తో చేసే రుచి వేరే వస్తుంది. కాబట్టి మన దగ్గర కూడా కంపల్సరీగా కొంతమంది యాడ్ చేసి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసి వాళ్ళు కూడా మన అక్క చెల్లెలు కూడా పెట్టుకోవాలి, లేకుంటే ఎవరుంటారు మనం పెట్టుకోవాలి. మన దగ్గర కూడా ఈ హ్యాండ్ మేడ్ కోవా ఏదైతే చేతితో చేస్తే ఇంకా రుచి ఉంటుంది కాబట్టి దాన్ని కూడా చేయాలని చెప్పి మేము మీ ద్వారా నేను చిట్టి గారిని నేను రిసీవ్ చేసుకుంటాను. అంటే ఆయన వేరే పార్టీ, మేము వేరే పార్టీ అయినా ఆయన మొదటి నుంచి ఇప్పుడు అదే అడిగా, నాన్నగారితో ఎంత సన్నిహితంగా ఉన్నాడో, నాన్నగారు ఇతన్ని ఎంత పైకి తీసుకొచ్చాడో, నాన్నగారు ఎంత ఇతన్ని చూశాడో ఆయన కూడా ఆయన సొంత మాటలే చెప్పినాడు. ఇప్పుడే పక్కకు మీకు అడిగినా ఏనా మరి ఇంత బాగా చేసినప్పుడు ఎందుకు వెళ్ళామని. ఏదో పరిస్థితులు కష్టాలు ఉన్నాయి, దానివల్ల పోవాల్సి వచ్చింది అని ఆయన చెప్పడం జరిగింది. కానీ మంచి వ్యక్తి దగ్గర ఇబ్బంది లేదు. దీంట్లో మరి వీళ్ళు సొసైటీ నుంచి మరి 2-3 అడగడం జరిగింది. కళ్యాణ మండపం అని చెప్పారు. కళ్యాణ మండపానికి 1 ఎకరా అడిగారు. 1 ఎకరా సరిపోదు, ఇంకా కూడా దానికి విస్తరణ చేసే అవసరం లేదు. 2 ఎకరాలు అడిగారు. 2 ఎకరాలు ఇచ్చి డెఫినెట్ గా మన తల్లులో పెళ్లిళ్ళైనా పేరెంటాలున్నా ఏమున్నా సరే అక్కడ చేసుకున్నట్టు బ్రహ్మాండం చేయొచ్చని చెప్పి ఆలోచన చేస్తాను. తప్పకుండా దానికి నేను అప్రూవల్ ఇస్తానని చెప్పి తెలియజేసుకుంటాను. ఇంకో రెండోది, టెంపుల్లో ఆల్రెడీ ఒక కౌంటర్ ఉంది, ఇంకొక కౌంటర్ ఉన్నారు, ఇంకో కౌంటర్ కావాలన్నారు. నేను చెప్పేది ఏంటంటే 1-2 కౌంటర్లు కాదు, ప్రతి గేట్ మీద ఒక కౌంటర్ ఉండాలా. అంటే 4 కౌంటర్లు కానీ పెట్టగలిగితే వచ్చే అన్ని గేట్లు 4 గేట్ల నుంచి 4 కౌంటర్లు పెట్టి తప్పకుండా వచ్చిపోయేటట్టు పాల్గొనేటట్టు తప్పకుండా దాని కూడా అడ్వర్టైజ్మెంట్ చేసి లోపల కూడా అవసరమైన టెంపుల్ ఎంట్రన్స్ ఇన్స్టిట్యూట్లు కూడా మంచి బోర్డు పెట్టి కాళహస్తి సొసైటీ పాలకోవా అని చెప్పి దాన్ని కూడా మంచి బ్రాండింగ్ చేసి అవన్నీ కూడా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. అంతేకాకుండా మరి రైల్వే స్టేషన్, బస్ స్టాప్ వచ్చి దిగిపో వ్యాపారం చాలా మంది ఉంటారు. దాంట్లో చిన్న సైజ్ 1/4 kgs కానీ లేకపోతే 1/2 kgs కానీ అలా 1 కిలో ప్యాకెట్లు, 1/4 ప్యాకెట్స్ అన్ని పెట్టుకుంటే అవన్నీ కూడా బ్రహ్మాండంగా వచ్చే పోయే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం కానీ అవసరమైతే ఐస్ క్రీమ్ షాపులను కొన్ని షాపులలో రుచి చూడొచ్చు. రుచి చూసి నచ్చింది మనం ఐస్ క్రీమ్ కొనుక్కుంటాం కొన్ని షాపులలో. అదే రకంగా మనం కూడా పాలకోవా కొద్దిగా రుచిగా ఇవ్వగలిగితే వాళ్ళకి ఒక్కసారి కానీ వాళ్ళకి ఒక 20-30% పేమెంట్ పెండింగ్ ఉన్నాయి. దీని గురించి కూడా నేను గట్టిగా పళ్ళ గురించి అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఉన్న అక్కడ అచ్చెన్నాయుడు గారు పర్సనల్గా తీసుకొని సుధీర్ చెప్పింది కరెక్ట్, మనం ఎన్నో మంచి పనులు చేస్తున్నాం కానీ చిన్న ఒక మిస్టేక్ అవుతుందని చెప్పి ఇమీడియట్ గా 50% ఆ రోజు ఉన్న దాంట్లో రిలీజ్ చేశారు. ఇంకొక మళ్ళీ 20% ఇంకొక రాసి ఇంకొక 20% పెండింగ్ అది కూడా ఇమీడియట్ గా మరి రిలీజ్ చేస్తారని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటూ, అట్నే ఈ ఆవులతో పాటు ఇంత ముందర పూర్వకాలంలో మేము చిన్నపిల్లకాలు ఉన్నప్పుడు మా ఇంట్లో కూడా ఇంచుమించు 200 ఆవులు పేరు ఉండేది. ఎందుకంటే ఎంతసేపు ఆవులు పోతానే ఉండేది. మేము చిన్నపిల్లకాయలు చూస్తూ ఉంటాం, ఆవులు చూస్తూ ఉంటాం నిలబడుకొని. దాని పేడతో కూడా పిడకలు, అది కూడా బయోగ్యాస్ కింద పిడకలు పెట్టుకొని కానీ మనం కానీ దాన్ని కూడా ప్రమోట్ చేయగలిగితే, ఎందుకంటే పాతకాలంలో ఒక ఆవు పేడ వేసిందంటే పరిగెత్తుకుంటా పెరుగుతున్నాడు. ఈరోజు ఆవు పేడే కదా వదిలేస్తా ఉంటాం. దానికి కూడా మరి డబ్బులు వచ్చే పరిస్థితి ఉంది. రోజు
మీరందరూ ఆలోచన చేయాలి. ఎందుకు చెప్తారు మీరు? ఎందుకంటే ఇక్కడ మా అక్క చెల్లెలు కూడా చాలా మంది చిన్నప్పటి నుంచి చూసుంటారు. ఆవులు పోయి వెనక రెడీగా ఉంటారు, పేడ ఎత్తుతో భరిస్తా ఉంటారు. ఈ కాలంలో ఏమైంది, ఆ పేడ కూడా వాల్యూ ఉంది. దాని కూడా డెఫినెట్గా ఇది బయోడిగ్రేడబుల్ ప్రోడక్ట్ కాబట్టి డెఫినెట్గా దాన్ని కూడా ఆలోచన చేసి ఆ పేడతో కూడా ఏం చేయాలనేది కూడా మీరు ఆలోచిస్తే బాగుంటుందని చెప్పి తెలియజేసుకుంటారు. అట్నే కౌలు ఏవైతే వెటనరీ ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా వెటనరీ క్లినిక్స్ కూడా తీసుకొచ్చాం. దాని తర్వాత ఇవన్నీ అనుసంధానం చేసి ప్రతి గ్రామాల్లో కూడా ఎక్కడ కూడా ఈ బర్రెలకు కావచ్చు, ఆవులకు కావచ్చు, ఏమైనా ఎటువంటి జబ్బు వచ్చినా ఇమీడియట్ గా అక్కడికక్కడ క్లినిక్లు ఉన్నాయి, బ్రహ్మాండంగా పనిచేసే డాక్టర్లు ఉన్నారు. నిజంగానే ఆ పాత గవర్నమెంట్ కి మన గవర్నమెంట్ కి ఎంత వ్యత్యాసం ఒక్కసారి మీరందరూ రైతులందరూ ఆలోచించాలని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరి ఆశీర్వాదాలు ఈ కూటమి ప్రభుత్వం మీద ఉండాలా, నారా చంద్రబాబు నాయుడు గారికి ఉండాలా, పవన్ కళ్యాణ్ గారికి ఉండాలా, నాకు సోదరుడు సమానమైన పాలకు సమానమైన మా లోకేష్ అన్న మీద ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా ముందుగా నూతన ఎంతో మంది తల్లులు అతని అన్నదమ్ములు ఉన్నారు, ఎంతో మంది కుటుంబాలు దీని మీద ఆధారపడి నడుస్తా ఉన్నాయి. ఇవన్నీ కూడా గమనించిన మీ అన్న చంద్రబాబు నాయుడు గారు మన కూటమి సభ్యులందరూ కూడా కూటమి ఏదైతే ఉందో అందరూ కూడా ఆలోచించి ఈ సంక్రాంతి కానుక ఇవ్వాలి, మా అక్క చెల్లెలు అన్నదమ్ములు రైతన్నలు అందరూ కూడా కానుక ఇవ్వాలని చెప్పి మరి 32 రూపాయలు ఉన్న ఆవు పాలు ఇప్పుడు 35 రూపాయలు పెరిగింది. అంతేకాకుండా మరి బర్రె పాలు ఏదైతే మనం 50 రూపాయలు అమ్ముతున్నామో 5 రూపాయలు పెట్టి 50 రూపాయలు చేయమన్నారు. మీ చంద్రబాబు ఉండాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా పోయిన 5 సంవత్సరాలు చూస్తే 8.5 కోట్ల లెక్కన పర్ యానం మరి టర్న్ ఓవర్ ఉంటే ఈరోజు 2 కోట్లు పెరిగి మరి ఈ 2 సంవత్సరాల్లోనే 10,50,00,000కి పర్ యానం అంటే పర్ సంవత్సరం మరి పెరిగితే 2 కోట్ల రూపాయలు సంవత్సరానికి పెంచిన ఘనత ఈరోజు తెలుగుదేశం పార్టీ కుటుంబము అతని కుటుంబం అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా మరి సంక్రాంతి వస్తుందంటే మనందరికి సంబరాలు, మన ఇంట్లో వెలుగులు, మన ఇంట్లో పేదవారి ఇంట్లో వెలుగు రావాలి అని ఆలోచించే మనిషి మీ అన్న చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈరోజు తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా మరి ఇక్కడ కూడా 2 నిమిషాలు చెప్పాలి. మన పాల సొసైటీలో ముఖ్యంగా అన్న మరి కోలాహల్ గారు చెప్పినట్టు మరి ఒక పుష్ప సినిమాలో ఏ రకంగా మరి తగ్గేది లేదు అన్నట్టు ఆయన కోవా తీసుకొని కాళాశ్రీ గురించి మాట్లాడాడు. కోవా కాళాశ్రీ అంటారు అంటే ఆ పుష్ప పాల్గొన అంటే ఎన్నో ఏళ్ల నుంచి ప్రసిద్ధి చెంది కాళాశ్రీకి వస్తే కోవా కొనుక్కొని పోవాల్సిందే. నేను ఏ రకంగా కలంకారీని ప్రమోట్ చేస్తున్నాను ఇదే మాదిరిగా మనం కాళాశ్రీ కోవాను కూడా ప్రమోట్ చేస్తానే ఉన్నాం. ఎందుకంటే ఈరోజు హైదరాబాద్ లో నా కొంతమంది స్నేహితులు ఉన్నారు, మంచి తిండి ప్రియులు, వాళ్ళందరూ కూడా బాగా రుచి పడిగించా. అందరు పోయినప్పుడల్లా ఒక 1/2 కిలో ఇచ్చేది వాళ్ళు నన్ను చూస్తే అన్న 2 నెలలు నాకు పాలకోవ పంపిలేదు అంటారు అందరు. కాబట్టి ఆ రకంగా ఎక్కడ మొన్న కూడా మా ఇంట్లో మా పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.